ఇలా అయితే ప్రజల్ని మనం నిలువుదోపిడీ చేసుకోవడానికి ప్రైవేట్ పీపుల్కి ఇచ్చేయడానికే ఈ నిర్ణయం అని భావించాల్సినటువంటి పరిస్థితి నేడు ఉందని మీకు మనం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పటికైనా శత్రువులైనా అంగీకరించక తప్పదు. వైద్యానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చినామో మీ అందరికీ తెలుసు. ఒక డాక్టర్ స్వయంగా ఊరొచ్చి పేషెంట్ని కలిసేటువంటి సిస్టమ్ తీసుకొచ్చాం. డాక్టర్ ఇంటికి వెళ్ళి చేసేటువంటి సిస్టమ్ తీసుకొచ్చాం. కొత్త పిహెచ్సిలు, విలేజ్ క్లినిక్స్, ఆఖరికి ఉద్దానం లాంటి ప్రాంతంలో ఒక రీసెర్చ్ హాస్పిటల్, మారుమూలైనటువంటి శ్రీకాకుళం జిల్లాలో కూడా మీరు చూడండి, గడిచిన 80-90 సంవత్సరాలుగా కిడ్నీ మంచి నీరు దొరకకపోవడం వల్ల కిడ్నీస్ ఎఫెక్ట్ అయిపోతున్నాయి, చనిపోతున్నారని అన్ని రాజకీయ పార్టీలు గొడవ పెట్టాయి. కానీ ఎవరు పూర్తి చేయలేకపోయినారు. అది రాజకీయంగా ఉపయోగించుకున్నారు స్లోగన్స్ని. కానీ అధికారం వచ్చిన తర్వాత ఈ కిడ్నీస్ పాడవడానికి కారణమైనటువంటి మంచినీరుని తేవడం అనేది ఒకటైతే, వచ్చినటువంటి వారికి వైద్యం చేయించి ఆదుకోవడం ఇంకోటిగా 2 పథకాల్ని తీసుకురావడం జరిగింది. ఈ జిల్లాలో తీసుకోండి. పోనీ మన కళ్ళెదురుగా మనం చూసాం. 800 కోట్ల రూపాయలు ఇచ్చి హిరమండలో నుంచి రిజర్వాయర్ నుంచి నీరు తీసుకుపోయి సర్ఫేస్ వాటర్ అందించే కార్యక్రమం చేసి గ్రౌండ్ వాటర్ని తాకకుండా నిలువరించగలిసి వారి కిడ్నీ పాడవకుండా కలిసినాం. ఒక 100 కోట్లు పెట్టి పలాసలో ఒక రీసెర్చ్ హాస్పిటల్ని శాంక్షన్ ఇచ్చి నిర్మాణం చేసి ఓపెనింగ్ చేసి ఈవేళ వైద్యం అందించేటువంటి ప్రయత్నం జరుగుతుందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్లనే, మేమున్నటువంటి ప్రభుత్వ కాలంలోనే చేసినామని మీకు మనం చేస్తున్నాం. మీరేం చేశారు చెప్పండి? వైద్యానికి సంబంధించి మీరేం చేశారు? గడిచిన 5 సంవత్సరాల కాలం మీ ప్రభుత్వం ఉంది, తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కదా. ఒక్క మెడికల్ కళాశాల ఎక్కడైనా ప్రభుత్వ వైద్యం కింద తెచ్చారా? 17 కళాశాలలు వైద్యంలో వస్తే ఇంటిల్లి 10 వైద్యులు ప్రతి గ్రామంలోనూ అందుబాటులోకి వచ్చే పరిస్థితి వస్తే, ప్రతి ప్రజలకి ఒక వైద్యుడు ఆ కుటుంబాల్లోనే ఉండేటువంటి పరిస్థితి వస్తే అది సమాజానికి అవసరమా? అలాంటి పరిస్థితులు రాకుండా మీరు అడ్డుకునేటువంటి ప్రయత్నం అవసరమా చెప్పండి? ఎవరు వస్తారు? మీరు ఎన్ఆర్ఐ సీట్లకి రిజర్వ్ చేస్తున్నారు. ఎన్ఆర్ఐ సీట్లు ఎవరికి వెళ్తాయి? రేపొద్దున అమెరికాలో స్థిరపడి బాగున్నటువంటి వారు వచ్చి కొనుక్కొని ఇక్కడ చదువుకొని అమెరికా వెళ్ళిపోతారు. అదే మనం కోరుకున్నది. ఈ విలువల సమస్య అదే. ఇక్కడ వైద్య విద్య చదివి బయటకు వచ్చినటువంటి కసి మీద ఉన్నాడు. నాకు ఇంత డబ్బు ఖర్చు అయిపోతుంది, నేను పడి సమాజం మీద దోచేయాలి, ఎంత అక్రమాలనే చేయాలన్నటువంటి సమాజం స్థితిలోన ఆ డబ్బు ఖర్చు పెట్టినటువంటి ఉన్నారు. తర్వాత ఇంకొకటి, ప్రభుత్వ కళాశాల లేకపోతే మెరిట్ కూడా వెనక్కి పడిపోతుంది. నేను అడిగాను ఒక డాక్టర్ని, ఒక సీనియర్ డాక్టర్ని అడిగాను, ఏమిటి సార్ దీనివల్ల ప్రమాదం చెప్పాడు ఆయన. సార్ ప్రైవేట్ కళాశాలలు వచ్చేస్తే ఒక మెరిట్ లేనటువంటి వ్యక్తుల సంఖ్య పెరిగిపోతుంది వైద్యంలో, మెరిట్ ఉన్నటువంటి వ్యక్తులు వెనక్కి పడిపోతారు. ఆ ప్రభావం వైద్యం మీద ఉంటుంది. దిగజారిపోయినటువంటి విలువల కింద వైద్యంలో కనిపిస్తుంది. చాలా ప్రమాదం మీద అంగీకరించడానికి వీలు లేదన్నటువంటి మాట చెప్పారు. నిన్న అమెరికా నుంచి ఒక కుర్రాడు వచ్చాడు. వాడిని అడిగాను, ఏమి రాని అభిప్రాయం అని. వాడి ఇంట్లో దిగారు. వాడు 3 సంవత్సరాల తర్వాత ఊరు వచ్చాడు. వాడి క్లాస్మేట్స్ని అందరినీ పిలిచి కూర్చోబెట్టి మాట్లాడారట వాళ్ళు ఈ విషయం. ఏ ఒక్కరూ దాన్ని అంగీకరించడం లేదు. నేను ఇంకొక కుటుంబానికి పరామర్శకు వెళ్ళాను నిన్న. ఇంటిల్లి